బూత్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలనేది పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు కంప్లీట్ చేసుకొని తర్వాతనే మనం గ్రామ పంచాయతీలకు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదొచ్చినా ఈరోజు మనం అందరూ కూడా ఒకటిగా కానీ లేకపోతే, ఒక టీం వర్క్ కానీ చేయకపోతే ఖచ్చితంగా కూడా మనం సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రత్యేకంగా మీకు చెప్పగలిగింది ఏమంటే, ఆ మండల స్థాయిలో ఎక్కడైనా అటువంటి ఉంటే మండల స్థాయిలో ఉండేటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మీరు మొదటగా కూడా దాన్ని కోఆర్డినేట్ చేసేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ స్థాయిలో జరగకపోతే తప్పనిసరిగా కూడా నా నోటీస్ తీసుకురండి. నేను ఇక్కడికే పిలిపించడమా, లేదా నేను అక్కడికి రావడమా, ఏదో ఒకటి చేసి మనము ఆ లోకల్ బాడీస్ ఎన్నికలకు పోయేదానికి మునిపే అవన్నీ కూడా స్థానికంగా ఎక్కడైనా సమన్వయ లోపం ఉంటే ఆ సమన్వయ లోపాన్ని మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఉదాహరణకు నేను ఊర్ల పేర్లు చెప్పాను, కానీ ఒక పక్క మన గ్రామాల్లో అదేవిధంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలే కాకుండా కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే మనం ఆ రోజు మనం పోరాడేమో, గత ప్రభుత్వం ఏదైతే దాన్ని పూర్తిగా విస్మరించిందో ఆ కార్యక్రమాలను ఈ రెండేళ్లలో ఇటు పోలవరం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మన రాజధాని కావచ్చు, ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కార్యక్రమాలని ఏ రకంగా ఈ 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లగలిగినాడనే దానిపైన కూడా ప్రజల్లో చెప్పడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఎందుకంటే ఈరోజు మనం అక్కడ ఎక్కడ గ్రామాల్లో తిరిగినా, ఏ బూత్ లెవెల్లో తిరిగినా మై టీడీపీ యాప్లో ఖచ్చితంగా కూడా దాన్ని అప్లోడ్ చేయమని చెప్పి పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం జనరల్గా తిరిగితే ఆడ పార్టీలో మైటీడీపీ యాప్లో మనం అప్లోడ్ చేయకపోతే, మైటీడీపీ యాప్లో పంపించకపోతే మనం ఇక్కడ పని చేయనట్టు తిరగనట్టే అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ మైటీడీపీ యాప్ను ఉపయోగించుకొని ఆ కార్యక్రమాలు ఏవైతే మనం చేస్తామో దాన్ని చేయమని చెప్పి నేను సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇచ్చినటువంటి సర్వ్ కార్యక్రమం ఏదైతే గత 20 రోజుల్లో దాన్ని దాదాపు మనం 90% దాకా కూడా పూర్తి చేసుకోగలిగాం. ఈరోజు లాస్ట్ డే. దానికి సంబంధించి మళ్ళా కూడా 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కాబట్టి గత 14వ తేదీన అది క్లోజ్ కావాల్సి ఉంది. ఈరోజు 24వ తేదీ 10 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చినారు. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఈ రోజుతో పూర్తి కాబోతా ఉంది. అంటే దాదాపు పూర్తిగా ఎక్కువ శాతం కూడా మనం ఇన్ టైంలోనే కూడా ఆ రోజుకే మనం 89% పూర్తి చేసాం. ఈరోజు ఏదో 1% లోపలనే కొంత అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కార్యక్రమంలో మొన్నటిదాకా కంప్లీట్ చేశాం. కాబట్టి ఇంక కొత్తగా ఎవరైతే ఓటర్ లిస్టులో ఈరోజు మిగిలిపోయినారో వాళ్ళు కొత్తగా ఇంకా ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. మళ్ళా రేపు కొత్త ఓటర్ లిస్ట్ ఎన్రోల్ చేస్తేనే మనం వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఓటర్ లిస్టులో కల్పించేటువంటి అవకాశం, దానికి చాలా తతంగం ఉంది. ఇప్పుడు మాదిరి ఈజీగా చేసే కార్యక్రమం కాదు. రేపు మళ్ళీ మనం ఓటర్ లిస్టులో పాత వాళ్ళని కానీ కొత్త ఓటర్ని ఎన్రోల్ చేసేటప్పుడు మనకు సమస్య రాదు. కొత్త ఓటర్లు ఎన్రోల్ చేస్తే 18 ఏళ్ళు నిండి మన ఓటర్ లిస్టులో ఎన్రోల్ అయ్యే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాదు. ఈరోజు మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా 40 ఏళ్ళలో, 45 ఏళ్ళలో, 50 ఏళ్ళలో ఎవరైనా మిస్ అయితే వాళ్ళని మళ్ళీ తిరిగి మనం ఓటర్ లిస్టులో ఎన్రోల్ చేయాలంటే దానికి సంబంధించి చాలా పెద్ద తతంగం కూడా మనం చేయాల్సి వస్తుంది. కాబట్టి దాని లోపలనే పూర్తి అయితే సంతోషం. అది పూర్తి కాకపోతే దాన్ని మనం తర్వాత చేసే దాంట్లో కొన్ని ఇబ్బందులతో కూడా మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పార్టీ సంస్థాగతంగా బలోపేతానికి సంబంధించి బూత్, మండల పనితీరు మరియు అనుబంధ కమిటీల ఏర్పాటు కార్యక్రమం కూడా ఈ మధ్యన పార్టీ నుంచి కూడా మనకు చెప్పడం జరిగింది. అనుబంధ సంఘాలు అనేటివి మనకు నియోజకవర్గ స్థాయిలో కూడా మనం అనుబంధ సంఘాలుగా కంప్లీట్ చేయలేం. ఆ నియోజకవర్గ అదేవిధంగా జిల్లా స్థాయిలో దాదాపు అనుబంధ సంఘాలకు సంబంధించి కంప్లీట్ చేశాం. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైనా మిస్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అనుబంధ సంఘాలకు ఎవరినైనా మనం పంపించాలంటే దానికి సంబంధించినటువంటి పేర్లు కూడా మనం ఫైనలైజ్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని పార్టీ సంస్థాగతంగా ఉండేటువంటివి
గతం నుంచి మిగిలిపోయినటువంటి కొన్ని చేయాల్సినటువంటివన్నీ కూడా ఏదైనా ఉంటే ఈ సందర్భంగా మీరు ఆ మండల వారీగా కూడా మీరు డిస్కస్ చేసి కానీ ఆ పేర్లు ఇవ్వగలిగితే మనం పార్టీకి పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసే పని చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.